మహాదేవ మహాదేవ. నేను గ్రాండ్ మాస్టర్ ఛాన్స్ గ్రాండ్ మా హేమలతను మాట్లాడుతున్నాను. ఇవాళ గౌరీ పంచాక్షరి అంగన్యాసకరన్యాసాలు చూపించమని మా అమ్మాయి ఇంకా కొంతమంది పిల్లలు అడిగినందుకు కూడా చూపిస్తున్నాను. ఈ గౌరీ పంచాక్షరి అంగన్యాసకరన్యాసాలు మనం చేసుకుంటూ ఏదైనా డౌట్ ఉంటే మాత్రమే ఇది మీకు నచ్చితే ఫాలో చేయండి. లేకపోతే కనుక ఈ అంగన్యాసకరన్యాసాలు అందరూ చేసుకోవటానికి రాదు. ఉపదేశం అయిన వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. సరే, మనకు ఉపదేశం లేదే, మనం ఎట్లా అని మీరు చింతించవద్దు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధ్యకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని ఒక రోజుకు 27 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు కానీ మీ శక్తానుసారం మీరు జపం చేస్తే ఈ గౌరీ పంచాక్షరి ఉపదేశమే జపం చేసే వాళ్ళకి ఎంత ఫలితం దక్కుతుందో మీకు అంత ఫలితం దక్కుతుంది. కానీ ఇది అంగన్యాసకరన్యాసాలు మాత్రమే లేవు. ఇది ఎట్లా నియమంగా జపం చేస్తారో ఆ విధంగానే చెయ్యాలి. రోజుకి ఇన్నిసార్లు అని చెయ్యాలి. గౌరీ అమ్మవారి నోములు ఏవైనా ఉంటే నోచుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక ఈ గౌరీ పంచాక్షరి చేసే వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. ఇది కాకుండా సౌందర్యలహరిలో కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. ఇవి కూడా ఇప్పుడు చెప్తాను. సుధామప్యస్వాధ్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విశదః కరాళం యక్ష్వేలం కబలితవత కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా విరించి పంచత్వం వృజతి హరిరాప్నోతి విరతిం వినాశంకీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంత్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశ మహాసంహారేస్మిన్ విహరతి సతి తత్పతిరసౌ కిరీటం వైరించి పరిహరపురకైటభిదభా కఠోరే కోటీరే స్కలసి జహి జంభారి మకుటం ప్రణామే శ్వేతేషు ప్రసభముభయా తస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోపీర్విజయతే. ఈ 3 శ్లోకాలు మీరు స్నానం చేసి రాగానే బొట్టు పెట్టుకుంటూ ఈ 3 శ్లోకాలు అంటూ మీరు బొట్టు పెట్టుకోండి. అంటే ఆ సౌమాంగినే మీకు నిరంతరం దీర్ఘ సుమంగళిత్వం అమ్మవారిస్తుంది. ఇవి ఏవి చేసినా దీర్ఘ సుమంగళితనానికి దోవదొస్తాయండి. మంచి దీర్ఘ సుమంగళితనం, సౌమాంగళ్యం, సౌభాగ్యం మీకు లభిస్తాయి. ప్రతి వాళ్ళు కూడా ఇవి చేసుకోవాలండి. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ మంగళగౌరి ఈ గౌరీకి సంబంధించి అమ్మవారికి సంబంధించి చేసుకోవాలి. ఇది చేసుకుంటే కనుక మీకు ఏదన్నా ఒకరికొకరికి నచ్చని తనాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఏమైనా ఉంటే కూడా మీకు వెళ్ళిపోదాము, విడిపోయిపోదాము, మనం తెగదెంపులు చేసుకుందాము అన్న అభిప్రాయం మీకు రాదు. ఒకవేళ దైవాత్మ ఏదన్నా అవాంతరాలు వచ్చి మీకు వేరుగా ఉండవలసి వస్తే కూడా అమ్మవారు తొందరగా మిమ్మల్ని ఏదో ఒక ఇదితో మిమ్మల్ని కలుపుతుంది. ఏదో ఒకటి కల్పించాలని ఆ కారణం కల్పించి కూడా మిమ్మల్ని కలుపుతుంది. మీరు ఎప్పటికీ అన్యోన్య దంపతులుగా దీర్ఘ సౌమంగళంగా ఉంటారు. ఒక్కటి చెప్తున్నానండి, ఏ బంధమైనా కూడా ఏ బంధం లేకుండా అసలు ఉండడానికి వీలు లేదు. కానీ ఏ బంధం అయినా కూడా వెళ్ళిపోయే బంధాలు, కానీ అన్నీ వెళ్ళిపోయినా కూడా చివరికి వెళ్ళిపోయే వరకు ఉండే బంధం దాంపత్య బంధం ఒక్కటే. మీరు ఎన్ని పొల్లిగింతలు పెట్టి ఎన్నో ఈ పైకెక్కుతూ వచ్చారు దంపతులు చివరికి పండుటాకులల్లి అయిన తర్వాత వాళ్ళనందరూ నమస్కారం చేసుకుంటారు. ఎందుకంటే ఎన్నో మెలికలకు ఎన్నో కష్టసుఖాలకు మధ్యలో దాటుకుంటూ వచ్చారు. ఒక నది ఎట్లా పోతుందో వంకర తిరిగి దానికి ఎట్లా అనుకూలం ఉంటుందట తిరిగిల్లా నది ప్రవహిస్తుందండి. సాఫ్ట్గా నది పోదు. ఒక చోట కొంచెం రాళ్ళు రప్పలు ఉంటాయి, తిరిగి వంకరగా పోతుంది, ఎట్లాగైనా సరే ప్రవహిస్తుంది. ఆ విధంగా వీళ్ళ దాంపత్య జీవితం జరిగింది అని, ఇట్లా ఉండాలి అని చాలామంది నమస్కారాలు చేసుకుంటారు. అట్లాంటి ఒక
జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఈ శ్లోకాలు చదువుకోండి ప్రతి వాళ్ళు. నేను మీరందరూ అట్లా చెయ్యాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను ఇప్పుడు ఇది చెప్పడానికి చూపిస్తాను. ముందు దీపారాధన వెలిగించుకోండి అందరూ. మీరు జపం చేసేటప్పుడు దీపారాధన చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇదిగో చూడండి, ఇట మొదలు చేయి కడుక్కోవాలి. తర్వాత 3 సార్లు ఆచమన చేయాలి. ఇట్లా 3 సార్లు ఆచమన చేసుకొని కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ, పద్మనాభాయ, దామోదరాయ, సంకృష్ణాయ, మవాసాయ, ప్రద్యుమ్నాయ, మధురుద్ధరం, పురుషోత్తమ, దోక్షం, నారసింహ, అచ్యుతాయ నమః, జనార్దన, ఉపేంద్రం, హరే నమః, శ్రీకృష్ణాయ నమః అని చదువుకొని తర్వాత భూమిని తాకి భూమి మీద 2 అక్షంతలు వేసుకొని ఇట్లా భూమిని తాకాలి. తాకి ఉత్తిష్టోంతు భూప పిశాచ ఏతే భూమి భారకః ఏతేషం అవిరోధోన బ్రహ్మకర్మ సమార్భవు అని భూమి చదువుకొని తర్వాత గాయత్రి మంత్రం చదువుకోవాలి. ఓం భుః, ఓం భువః, ఓం గుః, ఓం గుం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఓమాపో జ్యోతి భూర్భువస్సమృతం బ్రహ్మ భూర్భువస్సువరం అని గాయత్రి మనం చదువుకొని ఇంకా మీరు దీనికి పంచపూజలు చేసుకుంటారండి. చాలు. మీ జపానికి కూర్చునేటప్పుడు ఇంట్లో మామూలుగా నైవేద్యాలు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను పంచపూజతో మాత్రం చెప్తున్నాను. దీని తర్వాత మీరేంటంటే ముందు గురుధ్యానం చేసుకోవాలి. గురుధ్యానం శ్రీ గురుభ్యో నమః. గురుధ్యానానికి ఇట్లా చేతులు పెట్టుకోవాలి, ఇట్లా చేతులు పెట్టుకోవాలి, లేదా ఇట్లా పెట్టుకోవాలి. చూసారా? ఈ వేలిట రావాలి, ఇవన్నీ కలిసి ఈ వేలిట రావాలి. ఇది గురుముద్ర. ఇది చూసారా? ఈ వేళ్ళు ఇట్లా పట్టుకోవాలి, ఈ 2 వేళ్ళు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా ఈ 2 వేళ్ళు మాత్రం మన నడిమాడు దగ్గరికి వచ్చి శ్రీ గురుభ్యో నమః, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చదివి తర్వాత మనం గురువులను ఎట్లా వేడుకోవాలి చూడండి. శ్రీ గురుభ్యో నమః, పం పరమ గురుభ్యో నమః, పం పరమేష్టి గురుభ్యో నమః, పం పరాపర గురుభ్యో నమః. ఏంటంటే మన గురువు తర్వాత మన గురువుకు గురువు, ప్రపంచానికి అంతటికి గురువులు ఉన్నారు చూసారా, వాళ్ళు. ఇట్లా 3 రకాల గురువుల్ని మనం వేడుకోవాలి. వేడుకున్న తర్వాత లక్ష్మీ గణపతి వినాయకుడిని విఘ్నేశ్వర మహాగణాధిపతే నమః, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని లక్ష్మీ గణపతియే నమః అని గణపతికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం మంత్రానికి రావాలి. ఇది ఏంటంటే ఇది ఈ గౌరీ పంచాక్షరి మాత్రం మనం ఇప్పుడు చదువుతాం. ఇప్పుడు కొత్త అస్య శ్రీ గౌరీ పంచాక్షరి మహామంత్రస్య ఆనంద భైరవ ఋషి. ఋషి అంటే ఇక్కడ పెట్టుకోవాలి. ఋషి పేరు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. ఆనంద భైరవ ఋషి పంక్తి ఛంద. ఈ మంత్రం పంక్తి ఛందస్సులో ఉంటుంది. పంక్తి ఛంద. ఆ ఛందస్సు చెప్పేటప్పుడు ఈ మూతి మీద ఇట్లా పెట్టుకోవాలి. పంక్తి ఛంద. శ్రీ గౌరీ దేవత అన్నప్పుడు దేవత ఎవరో ఆమెని ఏ మంత్రానికైనా దేవతను హృదయంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గౌరీ పంచాక్షరిగా గౌరీ దేవత. శ్రీ గౌరీ దేవత ఐం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది చదవటానికి చూడండి హిందీ ఉంటుంది. మమ అంటే మన ఇట్లా చేతిలో పెట్టుకోవాలి. ఇట్లా మమ నాది అని. మమ భర్త పుత్ర పశు సంరక్షణార్థే శ్రీ గౌరీ పంచాక్షరి మహామంత్ర జపే వినియోగ. ఇది
ఇట్లా ఈ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఇంకా అంగన్యాస కరన్యాసాలు వస్తున్నాయి. ఇంతవరకు మనం ఇది చెప్పుకున్నాం, గౌరీ పంచాక్షరి మంత్రాన్ని ఏమిటి, దాని ప్రయోజనం చెప్పుకున్నాం. ఇప్పుడు అంగన్యాస కరన్యాసాలు. అంగన్యాస కరన్యాసాలు మహేశ్వర్యై నమః అంగుష్టాభ్యాం ఇది. మహేశ్వర్యై నమః అంగుష్టాభ్యాం నమః, మహాలక్ష్మై నమః తర్జనీభ్యాం నమః, త్రిపురసుందర్యై నమః మధ్యమాభ్యాం నమః, అనంతరూపిణ్యై నమః అనామికాభ్యాం నమః, సర్వలోకరక్షిణ్యై నమః కనిష్ఠికాభ్యాం నమః, త్రైలోక్యమోహిన్యై నమః కరతల కరపుష్టాభ్యాం నమః. ఇది అంగన్యాసం. కరన్యాసం వస్తుంది చూడండి. మళ్ళీ మహేశ్వర్యై నమః హృదయాయ నమః. మహేశ్వరి అంటే హృదయాయ, మొదటిది మహేశ్వర్యై నమః హృదయాయ నమః, మహాలక్ష్మీ నమః శిరసే స్వాహ, త్రిపురసుందర్యై నమః శిఖాయౌషట్ వెనకాల భాగం, శిఖాయౌషట్ ఇక్కడ పెట్టుకోవాలి. అనంతరూపిణ్యై నమః కవచాయు, సర్వలోకరక్షిణ్యై నమః నేత్రత్రాయౌషట్ అని మనం ఈ నేత్రాలు మూడిటిని ఇట పెట్టుకోవాలి. నేత్రత్రాయౌషట్. త్రైలోక్యమోహిన్యై నమః అస్త్రాయుఫట్, భూర్భువస్సు దిగ్బంధ, భూర్భువస్సు దిగ్బంధ అని ఇట్లా అనాలి. ఇప్పుడు ధ్యానం, అమ్మవారి ధ్యానం. గౌరీ మమ ప్రియే దేవి శంకరార్ధ శరీరిణి, సౌభాగ్యం కురుమే దేవి శివశక్త్యై నమోస్తుతే, ధనధాన్య పశుక్షేత్రం భక్త సంరక్షణార్థం తథా, సుపుత్రంచ మహాదేవి దేహిమే కరుణాలయే అని అమ్మవారిని మనం వేడుకోవాలి, ధ్యానిస్తూ వేడుకోవాలి. వేడుకొని ఇప్పుడు ఇక్కడ పంచపూజలు వస్తాయి. మనం ఇందాక పూజలు చేసుకోలేదు కదా, షోడశోపచారాలు ఏం చేసుకోలేదు కదా, కాబట్టి ఇప్పటికే పంచపూజలు వస్తాయి. లం పృథ్వీతత్వాత్మనే నమః గంధం పరికల్పయామి. లం పృథ్వీతత్వాత్మనే నమః గంధం పరికల్పయామి. హం ఆకాశతత్వాత్మనే నమః పుష్పై పూజయామి. యం వాయుతత్వాత్మనే నమః ధూపం పరికల్పయామి. రం తేజతత్వాత్మనే నమః దీపం పరికల్పయామి. వం అమృతతత్వాత్మనే నమః ఆనంద అమృత నైవేద్యం పరికల్పయామి అని మన పంచపూజ మన చేతిలోనే పెట్టుకోవాలి. సం సర్వతత్వాత్మనే నమః తాంబూల సహిత సర్వోపచారాం పరికల్పయామి అని మనం మన చేతిలోనే పంచపూజలు చేసుకొని అమ్మవారికి అన్ని నివేదన చేసినట్టుగా భావించుకొని ఇప్పుడు మంత్రానికి వస్తాం మనం. ఈ మంత్రం మంత్రానికి వస్తాం ఇప్పుడు. ఐం హ్రీం శ్రీం క్లీం గౌర్యై నమః. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఐం హ్రీం శ్రీం క్లీం గౌర్యై నమః. ఐం హ్రీం శ్రీం క్లీం గౌర్యై నమః. ఇది మీ శక్తానుసారం ఎన్నిసార్లు పూజ చేస్తే అంత మంచిదండి. ఒక ఆసనంలో సాధారణంగా 1000 జపం చెయ్యాలంటారు. 1000 జపం చేస్తే కనుక ఆ మంత్రం తొందరగా సిద్ధిస్తుంది. అది మనకు వరాలను ఇచ్చేందుకు అనుకూలిస్తుంది. అంటే అంతకుముందు చేయదాని కాదు, చేస్తుంది. ఆ మంత్రం 1000 సార్లు చేసిన వాళ్ళ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు రోజుకి 27 సార్లు చేస్తాను, 51 సార్లు చేస్తాను, 108 సార్లు చేస్తాను, ఒక మాల చేసుకుంటాను అనుకుంటే చేసుకోవచ్చు, శక్తానుసారం చేసుకోవచ్చు. కానీ ప్రయత్నించండి, 1000 సార్లు చేసేందుకు ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి ఆదరణ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. నమస్కారం.